श्री गुरुभ्यो नमः श्री महागणाधिपतये नमः श्री सरस्वती नमः भक्तुलारा व्यास प्रोक्त भागवत महापुराणం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు 12 స్కందాల్లో 5 స్కందాలు పూర్తి చేశాం. 6వ స్కందాన్ని మనం 48 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 49వ భాగం చెప్పుకునే ముందు వ్యాస భగవానుని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వశిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. అదే సమయంలో ఇంద్రుడు తాను గురువును అవమానించినట్లుగా తెలుసుకున్నాడు. తెలియక చేసిన గురు ధిక్కారాన్ని తెలుసుకున్న ఇంద్రుడు తాను చేసిన పనికి ఆశ్చర్యపడి భయపడి పశ్చాత్తాపం పొంది ఆ పరమ పవిత్రుని ఆ గొప్ప చరిత్రుని భవ్య చరిత్రుని ఆ గురుదేవుణ్ణి గౌరవించి అయ్యో గౌరవించకుండా ఉపేక్షించానే అని బాధపడ్డాడు. అల్పబుద్ధిని చేయరాని కార్యం చేశాను అని బాధపడ్డాడు. ముల్లోకాల ఐశ్వర్య మదం కరులు కప్పి కరుణామయుడైన నా గురువునకు నా ఆచార్య దేవుడికి ఎగ్గు చేశాను, ఇక నాకు శుభం ఎలా కలుగుతుంది అని తనలో తానే అనుకుంటున్నాడు. ఎంతటి మహారాజులైనా సరే ఎవరు వచ్చినా లేవ అవసరం లేదని చెప్పే పండితులు ధర్మవేత్తలు కాదు. వీళ్ళు అటువంటి వాళ్ళు. ఎటువంటి వాళ్ళు? దుర్భాష. అది దుర్భాషే. ఎవరొచ్చినా రాజు లేవకూడదు అనటం కరెక్ట్ కాదు. అటువంటి వాళ్ళు మరి రాళ్ల పడవ మాదిరిగా అధోగతి పాలై మునిగిపోతారు. కాబట్టి లోక విందితుడు లోక వందితుడు లోకం చేత నమస్కరింపబడ్డవాడు కార్య విజ్ఞుడు అయిన గురుదేవుని ఇంటికి పోయి ఆ మహాత్ముడి యొక్క పవిత్ర పాద పద్మాలపై నా కిరీటాన్ని ఉంచుతాను అంటే సాష్టాంగ నమస్కారం చేస్తాను. ఆయనకి నా తలని ఆయన పాదాలపై పెడతాను. చక్కగా సేవించి ఆ గురువుని ప్రసన్నం చేసుకుని నా చిత్తాన్ని కుదుటపరుచుకుంటాను అని మనసులో భావించి ఇంద్రుడు అతి త్వరగా బృహస్పతి తన గురువైన బృహస్పతి ఇంటికి వెళ్ళాడు. ఈ విధంగా తన ఇంటికి దేవేంద్రుడు వస్తున్న సంగతి గ్రహించిన బృహస్పతి అదృశ్యుడైపోయాడు ఆధ్యాత్మ మాయ చేత. అప్పుడు సురేంద్రుడు అంతటా పరిశీలించి గురువర్యుని జాడ కనుగొనలేక చిన్నపోయాడు. ఇదంతా కూడా మరి వేగుల వల్ల విన్న రాక్షసులు మరి తెలివి తెచ్చుకొని అందరూ వెళ్ళి శుక్రాచార్యుని ఆశ్రయించారు. ఆయన దయాదృష్టితో దేవతల మీదకి దండయాత్ర చేయడానికి ఇదే తగిన సమయమని నిర్ణయించాడు. రేపు మనం దేవాసుర యుద్ధ ప్రారంభ ఘట్టం చెప్పుకుందాం. 49వ భాగం పూర్తి చేసాం. 50వ భాగంలో కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా నిర్గుణం అవస్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మాయటు జనించే బాబా మాయ